అండి నేను డాక్టర్ రవికిరణ్, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయవాడ. టుడే మనం యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కూడా ఒక రకమైన కీళ్ళవాతం. ఇది ఫ్యామిలీ అంటే వంశపారంపర్యంగా వచ్చే జబ్బు లాంటిది కూడా. ఇది ఎక్కువగా మగవాళ్ళల్లో ఉంటుంది, కొంతమంది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళలో 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తో. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తో ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? మెయిన్ గా ఏంటంటే వెన్ను నొప్పి రావడం, వెన్ను బిగబెట్టడం, బటక్ పెయిన్ రావడం. ఈ 3 మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. వెన్ను నొప్పి అంటే ఎలా ఉంటుందంటే తీవ్రమైన నొప్పి ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే డిసీజ్ అనేది డయాగ్నోస్ అవ్వడం డిలే అవుతుంది. సో అలాంటిది మాత్రం చేయవద్దు. యంగ్ మేల్స్ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు మాత్రం పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలా ఉపశమనం మాత్రం పొందకండి. దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్ చేయండి.